హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను చెప్పినట్టు చేస్తే ఎప్పుడు చేసినా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో 5-10 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. రైస్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. అందులో 4 బిర్యానీ ఆకు, అనాస పువ్వు, 2 ఇంచీలు దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 5-6 లవంగాలు, 6 యాలకులు, జాపత్రి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎసరు బాగా మరిగాక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అది 70% వరకు ఉడికించుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న చికెన్లోకి 1/2 గ్లాస్ రైస్ వాటర్ వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టుకొని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కలుపుకుంటే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.